ఆహా, లోకములోని కష్టములన్నీ నన్నే కోరి భరించినట్లున్నవి. కాకున్నా ఇన్ని కష్టములు ఎవరని అనుభవించరు. ఈ నిర్భాగ్యపు హరిశ్చంద్రుండు గతించిన వెనుక మరల కష్టములకు తావెక్కడ దొరుకునో కదా. రాజ్య వియోగమునకై దుఃఖింపను, మహారణ్యవాసాది ఘోర దుఃఖములు ఎన్ని సంభవించినను గడింపను. కడుకు అతి నీచితమ్మగున ఈ చండాల దాస్యమునకు కూడా పరితపింపను. కానీ చేపట్టిన దాది నన్నే పరమ దైవముగా భావించుచు నా మూలమ తనకంత లేసి కష్టములు సంభవించిన క్షమాగుణ సంపత్తి చే సహించుటయే కాక తన్నొక్కడికి తెగనమ్ముట నీచమ్మని నేను సంకోచించినప్పుడు, నాథా సత్య ప్రతిష్టకయ్యనొచ్చు నీచ కుర్చమ్ములన్నీయు సగౌరవములే అగునని నాకు ఉత్సాహము కలిగించచ్చు నా సత్య దిక్కులు కాపాడిన లక్ష్మణ చంద్రమతి దేవి వియోగ దుఃఖము నేనే గది పనితో అయ్యయ్యో సాక్షిమణి నిర్వాణివాస సౌఖ్యమేమయ్యలో కదా దేవి. నీ పతి బ్రతికి ఉండగలను, నీవు అనాథమై ఒక్కనికి దైకు పాత్రాలు కావలసి వచ్చే కదా. నాయన కుమార అయ్యా మరలని ఎన్నడు చూడగలుగుతున్న తండ్రి, ఎన్నడు చూడగలుగుతానయ్యా. దాసదాసి జనంబల చేతుల నుండి అడుగడ పెట్టలేక మిగుల గారాపమున పెంచిన నిన్నిట్టి నిష్ఠుల తమ్మకు దాస్యంబనకు అప్పగించదని కదా.